Telugu language, తెలుగు భాష ఏదైతే ఉందో by 18th century it was stagnant, it was not growing. ఆ 18వ శతాబ్దంలో వరకు కూడా అది అంతగా విస్తరించినటువంటి భాష ఏమీ కాదు మనది. Telugu land was always known as a poetical, beautiful language, but unfortunately it became stagnant. అయితే తెలుగు భాష ఏదైతే ఉందో ఇది చాలా కవిత్వం సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి భాషే గాని విచారకరం ఏంటి అనంటే 18వ శతాబ్దం వరకు దాని యొక్క విస్తరణ అనేటువంటిది నోచుకోలేదు. But why did it become stagnant? ఎందుకు అది అలా ఆగిపోవడానికి గల కారణం ఏంటి? Because the grammar book was earlier written, like Adi Kavi, Nana Bhatarkar and all who has written the grammar book before. అయితే అప్పటికే 18వ శతాబ్దానికి ముందే కొంతమంది ఈ యొక్క వ్యాకరణానికి సంబంధించినటువంటి పుస్తకాలు రాశారు. ఎలాంటి వారు? ఆది కవి, నన్నయ్య లాంటి వారు. What they were doing is they were just applying Sanskrit grammar laws into Telugu grammar. వాళ్ళు ఏం చేశారు అంటే సంస్కృత వ్యాకరణాన్ని కేవలం తెలుగు వ్యాకరణంగా చెప్పేవారు. How can it be useful? అది ఎలా మనకు ఉపయోగపడుతుంది చెప్పండి? If we start implementing English grammar to Telugu, how it will sound? ఒకవేళ ఇంగ్లీష్ వ్యాకరణం మనం తెలుగులోనికి మనం ఉపయోగించే ప్రయత్నం చేసాం అనుకోండి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి? They did that because they thought Sanskrit is the mother of all languages, and if you have to have the correct thing, you have to have the Sanskrit grammar. అలా వారు చేయడానికి గల కారణం ఏంటి అంటే సంస్కృత భాష ఏదైతే ఉందో సంస్కృత భాష మిగిలిన భాషలన్నిటికీ కూడా అది మూలమైనటువంటి భాషగా వారు భావించారు. But C.P. Brown, another Christian and a son of a missionary couple, అయితే మరొక వ్యక్తి సిపి బ్రౌన్ అనేటువంటి మిషనరీ, ఒక దేవుని సేవకుని యొక్క కుమారుడు మన తెలుగు నేల మీదకి వచ్చి, C.P. Brown himself was a government official, not a full-time missionary, but he was a son of missionaries. అయితే ఆయన ఒక జర్మన్ అఫీషియల్, అయితే ఆయన ఒక మిషనరీ యొక్క కుమారుడు. Language, and he said no, it should not be like this. Telugu should have Telugu grammar. అయితే ఎప్పుడైతే మన తెలుగు భాషను చూసాడో తెలుగు భాష ఇలా ఉండడానికి వీలు లేదు, తెలుగు భాషలా ఉండాలని కోరుకున్నాడు. Oh, and the Telugu language started prospering. అతను ఎప్పుడైతే ఆలోచన చేశాడో తెలుగు భాష అనేటువంటిది వర్ధిల్లడం ప్రారంభించింది. Oh, when the Bible principles were applied to Telugu language prospered. When the Bible principles were applied to Telugu rivers, Telugu land prospered. అయితే తెలుగు భాష వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలను తెలుగులో అవి వినియోగించడం ప్రారంభించారు. మన యొక్క ప్రాంతంలో వినియోగించడం ప్రారంభించారు. మన ప్రాంతం వర్ధిల్లడం ప్రారంభించింది.